శివాజీ మహారాజు గారి మ్యూజియం తప్పక దర్శించండి, చాలా బాగుంటుంది. శ్రీశైలం వచ్చినప్పుడు రుద్ర పార్కు, శివాజీ మహారాజు గారి మ్యూజియం రెండు తప్పక చూడండి. రెండు ఎదురెదురుగానే ఉంటాయి, గమనించండి. ఇదే స్టార్టింగ్ పాయింట్, 10 రూపాయల టికెట్. రుద్ర పార్కు, శివాజీ మహారాజు గారి మ్యూజియం రెండు పక్కపక్కన ఉంటాయి. ఆ రుద్ర పార్క్ నుంచి బయటికి రాగానే శివాజీ మహారాజు గారి మ్యూజియం కనిపిస్తుంటుంది. ఆ మధ్యలో నుంచే నడుచుకుంటూ రావచ్చు, చుట్టూ తిరిగి రావడం లేదు, చాలా దగ్గర. మీరు ఖచ్చితంగా చూడాలని మీకు ఐడియా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చి మీకు ఆ రూట్ కూడా దగ్గర కనిపిస్తుంటుంది పక్కనే. లోపలికి అడుగు పెట్టంగానే మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన ఎదురుగా శివాజీ మహారాజు గారు ఉన్నట్లే అనిపిస్తుంది. వారి మంత్రిమండలి మొత్తము వారి పక్కన కూర్చున్నట్లుగా ఆ మొత్తం ఆయన ఆ సైడ్ సీనరీ మొత్తం చూడండి. టికెట్ ఖరీదు 10 రూపాయలు. ఏ మూలకు మనం ఇచ్చిన 10 రూపాయలు టికెట్. ఇక్కడ చూస్తే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతామంటే అంత హ్యాపీ ఫీల్ అవుతాం. ప్రతి ఒక్కరికి ఇది ఒక స్వీట్ మెమొరీ. మన పోయి అక్కడ వాళ్ళు ఫోటోలు తీసుకొని అది జీవితంలో మర్చిపోలేరు. ఈ స్వీట్ మెమొరీని తప్పక దర్శించండి. చిత్రపటాలని ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే దాని కింద మొత్తం ఈ చిత్రపటానికి సంబంధించిన స్టోరీ మొత్తం కింద రాసి ఉంటుంది. అన్ని 2-3 భాషలలో, తెలుగు, హిందీ, కన్నడ అవన్నీ ఉంటాయి. మీరు ఒక్కొక్క చిత్రపటాన్ని దగ్గర కింద దాని చరిత్ర, దాని విషయం అంతా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా అవి రెండు చూపించాలంటే మీకు అర్థం కాదని చెప్పి నేను ఫస్ట్ ఇది మొత్తం చూపిస్తున్నా. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీని విషయం అంతా చూస్తుంటే అసలు అప్పుడు మన చరిత్ర, మనం ఆ కాలంలోకి వెళ్ళిపోతాం. మన చరిత్ర, మన శివాజీ మహారాజు గారు మన కష్టాలు, ఆయన చేసిన యుద్ధాలు, అప్పుడు జరిగిన కుట్రలు, కుయుక్తులు, అవన్నీ మొత్తం హిస్టరీ, ఆయన హిస్టరీ మొత్తం ఇక్కడ మొత్తం ఈ శిల్ప రూపంలో మొత్తం ఇట్లా నీట్గా చేశారు. చాలా బాగుంది అది. దీన్ని మాత్రం ఖచ్చితంగా మీరు పోయినప్పుడు ఆ కింద దాని స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఖచ్చితంగా చదివి మీరు దాన్ని అర్థం చేసుకోండి. కొన్ని చిత్రపటాలు చూస్తుంటే మాత్రము అసలు ఒళ్ళు పులకరించిపోతుంది. ఒక్కోసారి ఒళ్ళంతా గగురుపాటు కలుగుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన కొంతమంది మోసం చేసింది, ఆయన్ని ఎట్లా ప్రలోభపెట్టింది, ఆయన మీద ఎట్లా యుద్ధం చేయాలని కుట్రలు, కుయుక్తులు అవన్నీ దాని మీద కింద మొత్తం దాని డేటా మొత్తం కింద రాసి ఉంటుంది. ప్రతి చిత్రపటం కింద దానికి మొత్తం ఆ టైంలో ఆ చిత్రపటానికి సంబంధించిన స్టోరీ మొత్తం ఉంటుంది. మీరు తప్పక చదవండి.
అసలు ఈ చిత్రపటాలు తయారు చేసిన వారు నిజంగా అభినందనీయులు. వారికి నా మనస్ఫూర్తి హృదయాభివందనాలు. చాలా 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 బాగా చేశారు. మీరు అక్కడికి పోయిన తర్వాత మీరు కూడా అదే మాట అంటారు. జయించిన కోటలు, ఆయన జయించిన రాజ్యాలు, దానికి సంబంధించిన చరిత్ర మొత్తం అక్కడ పక్కన రాసి ఉంటుంది. అవన్నీ చదువుకొని దాన్ని అర్థం చేసుకోండి.